హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడ్ అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకు ముందున్నటువంటి మద్యాన్ని పూర్తిగా తొలగిస్తామంటూ గతంలో ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కూటమి ప్రభుత్వం మద్యం పాలసీకి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఏపీలో ప్రభుత్వం మారింది కానీ ఇంకా షాప్లలో ఆ పాత మద్యమే దొరుకుతుంది అనేటువంటి ఒక ఆందోళన అక్కడ ఉన్నటువంటి మద్యం ప్రియుల్లో కనిపించింది. బట్ దీనికి సంబంధించి ఒక ముందడుగు పడినట్టు కనపడుతుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఎప్పటి వరకు పూర్తిగా మారేటువంటి అవకాశం ఉంది? ఒకటి, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అవును, ఫస్ట్ ఇది చెప్పి మనం మిగతా చెప్పాలి. సో వాళ్ళకు ఉండేటువంటి అవసరాన్ని బట్టో, వ్యసనాన్ని బట్టో, లేదా శారీరకంగా కొంతమంది పరిశ్రమ చేసినటువంటి వ్యక్తులు సాయంత్రానికి మద్యం తీసుకుంటేనే మార్నింగ్ మళ్ళీ రికవర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో మద్యం ఒక అలవాటుగా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చెప్పినటువంటి మాట ఏంటంటే దశల వారీ మద్య నిషేధం అనేటువంటి మాట. ఫస్ట్ అసలు సంపూర్ణ మద్య నిషేధం అన్నారు, తర్వాత దశల వారీ మద్య నిషేధం అన్నారు, తర్వాత ఒక ఫార్ములా కనిపెట్టారు. మద్యం ధరలు విపరీతంగా పెడితే కనుక తాగడం మానేస్తారు అని చెప్పని. అది బౌన్స్ అయింది. రివర్స్ రిజల్ట్స్ వచ్చినాయి. దీనివలన అక్కడ అస్తవ్యస్తమైనటువంటి విధానం. ఇంకొకటి, ఆల్రెడీ డిస్టిలరీస్కి సంబంధించి మనం వాసుదేవరెడ్డి అరెస్టు, అక్కడ జరిగినటువంటి అక్రమాలు, సొంత బ్రాండ్లని అక్కడ ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా కేవలం నగదు తీసుకోవడం ద్వారా వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేటువంటి మాట చెప్తున్నారు. ఇంకా కొన్ని రికార్డ్స్ ప్రకారం చూస్తే కనుక 1,50,000 కోట్లు కేవలం మద్యం ద్వారానే సేకరించారనేటువంటి ఆరోపణలు చేస్తారు. జనరల్ గా మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరం అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని కొత్త బ్రాండ్ల ద్వారా మరింత ఆరోగ్యం చెడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు. అందులో ఉన్నటువంటి స్పిరిట్ లెవెల్స్. ఇప్పుడు మనం చాలా బ్రాండ్స్ పెద్దగా ఎక్కువ తెలియకపోయినా కానీ కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలు అయితే తెలుస్తాయి. ఇప్పుడు లైట్ అంటే ఏంటి, స్ట్రాంగ్ అంటే ఏంటి అందరికీ తెలుసు. సో ఇదే తరహాలో స్పిరిట్ లెవెల్స్ను ఉపయోగిస్తున్నటువంటి విధానం కంప్లీట్గా ఆరోగ్యాన్ని ఛిద్రం చేస్తుంది అని దాన్ని కొంతమంది ప్రూవ్ చేశారు కూడా. కొన్ని మద్యం షాపుల్లో అమ్మినటువంటి గతంలో అమ్మినటువంటి సందర్భంలో అందులో కొంత కలుషితమైనటువంటి పదార్థాలు ఉన్నాయని కూడా ప్రూవ్ చేశారు. సో ఇదంతా ఒక ఆస్పెక్ట్. అయితే ప్రభుత్వ పాలసీ పరంగా చూస్తే ప్రభుత్వ సారాయి దుకాణం అని గతంలో ఎప్పుడో మనం చూసేవాళ్ళం. ఇప్పుడు అదే తరహాలో ప్రభుత్వ వైన్ షాప్స్ పెట్టి గత ప్రభుత్వం వైన్ షాప్స్ ద్వారా అమ్మింది. యూపీఐ కూడా యాక్సెప్ట్ చేయకుండా క్యాష్ ద్వారానే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చేసింది. ఇప్పుడు ఆ విధానం మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసేయాలని డిసైడ్ చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అంటే 2019కి పూర్వం ఏ విధానం అయితే ఉందో వైన్ షాప్స్ లైసెన్సింగ్ విధానం ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తున్నాం. ఎక్కడ చూసినా వైన్ షాప్స్ కనిపిస్తున్నాయి. అంటే లైసెన్స్ లో వైన్ షాప్ టెండర్లు ఇచ్చి దానిలో ఇస్తుంటారు, దక్కించుకున్నటువంటి వాళ్ళు అది నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అదే విధానం సేమ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదో ఉంది 2014-19 మధ్య ఏ విధానం ఉందో అదే విధానాన్ని ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలి. అదేవిధంగా లిక్కర్కి సంబంధించి కూడా అంటే అమ్మకాలకు సంబంధించిన మందుకు సంబంధించి కూడా ఇప్పుడు జనరల్గా తెలంగాణలో ఏం దొరుకుతున్నాయో ఆంధ్రాలో కూడా అంతకుముందు దొరికేది. అవే బ్రాండ్ పెద్దగా తేడా ఉండకపోయేది. సో ఇప్పుడు కూడా అలాంటి బ్రాండ్స్ అక్కడ కూడా ఉంటాయి. అదే ఒకటి, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి విధానంలో ఈ కొత్త బ్రాండ్స్ ఏవైతే ఇంట్రడ్యూస్ చేశారో ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అవి వాళ్ళే లైసెన్స్ ఇచ్చారు అంటారు. వాళ్ళు లైసెన్స్ ఇస్తే వీళ్ళు రద్దు చేయొచ్చు, దాన్ని పెద్ద సమస్య ఉండదు దానికి. ఎందుకంటే చాలా అమరావతి లాంటిదనే రద్దు చేసేస్తామని చెప్పినప్పుడు మద్యం బ్రాండ్ రద్దు చేయడం అన్న కష్టమా గవర్నమెంట్ తలుచుకున్నాం. కాకపోతే పవర్ స్టార్ బ్రాండ్లు, ఈ బ్రాండ్లన్నీ కూడా ఏవో పనికిమాలిన బ్రాండ్లన్నీ తీసుకొచ్చారు. వాటి వలన మాత్రం ఆరోగ్యం విపరీతంగా దెబ్బతింటుంది అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రూవ్ అయింది. సో ఇప్పుడు అవన్నీ కూడా క్రమక్రమంగా పక్కకు జరిపేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇమీడియట్గా వాళ్ళకి డిస్టిలరీస్లో వాళ్ళకి ఇచ్చినటువంటి లైసెన్సింగ్ ఎలా జరిగిందో విత్డ్రాయల్ కూడా అదే తరహాలో ఉండాలి, ఒక విధానపరంగా ఉండాలి. కాబట్టి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మద్యం షాపుల్లో కూడా తెలంగాణలో దేశవ్యాప్తంగా ఏవైతే దొరుకుతున్నాయో మనం చూసాం. గతంలో ఇక్కడ దొరికేటువంటి బ్రాండ్లు అక్కడ దొరకట్లేదు, ఇక్కడ నుంచి తీసుకెళ్తే కూడా మధ్యలో బార్డర్లో పట్టుకునేటువంటి పరిస్థితి, ఒకరికి 1 బాటిల్ ఒకరికి 2 బాటిల్స్ అనే విధానాలు కూడా అమలు చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఇండియా వైడ్గా ఏ బ్రాండ్స్ అయితే ఉన్నాయో ప్రీమియం బ్రాండ్స్ అంటారు, అంటే కంపెనీ గుడ్ విల్ ఉన్నటువంటి బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఏపీలో కూడా అవైలబుల్ ఉండేలాగా పెట్టాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. క్రమక్రమంగా ఈ స్థానికంగా తయారవుతున్నటువంటి బ్రాండ్స్ని ఉపసంహరించుకునేటువంటి అవకాశం ఉంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ విధానం అమలైతే బహుశా అదృష్టవశాత్తు అక్టోబర్ 1వ తేదీ నుంచి పెట్టారు. 2వ తేదీని పెడితే గాంధీ జయంతి, ఆయన జీవితాంతం మద్యం తాగొద్దని చెప్పాడు. ఆ రోజున మొదలుపెట్టినట్టు అయ్యేది. సో ఏదైనా కానీ ఇక గుడ్డి కంటే మెల్లమేళ్ళు అంటారు కదా, ఆ తరహాలో
ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ పాత బ్రాండ్లు ఇప్పుడు ఏవైతే ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్గా ఉండి లోకల్గా తయారయ్యే లోకల్ మేడ్ బ్రాండ్స్ ఏ ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఉపసంహరించేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. చీప్ లిక్కర్ విషయంలో గతంలో 2018, 2019 సమయంలోనే ₹70 ఉండేది, ఇప్పుడు ₹150, ₹200 అయినాయి ఆ బ్రాండ్లన్నీ కూడా. పైగా వాటి వల్ల జరుగుతున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి నష్టం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది చాలా క్లియర్గా డాక్టర్స్ చాలా మంది ప్రూవ్ చేశారు. అది తీసుకుంటున్న వాళ్ళ శరీర స్థితి. రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు కూడా చాలా మంది ఆ బూమ్ బీర్లు తాగడం వల్ల అయింది అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. అవును, అటువంటి చాలా జరిగింది, సోషల్ మీడియాలో జరిగినాయి. అయితే అవి శాస్త్రీయంగా నిరూపణ కాని విషయాలు కాబట్టి మనం దాని మీద ఎక్కువ మాట్లాడలేము. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానం ఏంటంటే పాత విధానాన్ని పునరుద్ధరించాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధానం ఉందో ఆ విధానాన్ని రూపొందించాలి, మళ్ళీ తీసుకురావాలి, అమల్లోకి తీసుకురావాలి. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఏది అమలవుతుందో అదే విధానం అక్కడ అమలవుతుంది. ఇప్పుడు ధరలకు సంబంధించి కూడా ధరలకు సంబంధించి దాదాపుగా ఒకటే ట్యాక్సెస్, ఒకటే విధానం ఉంటుంది రెండు రాష్ట్రాల్లో కూడా. కాబట్టి అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతి సెస్ లాంటివి అటువంటి కొన్ని అడిషనల్గా ఉన్నాయి కాబట్టి ఒక ₹2, ₹3 లేదా ₹10 ఏమైనా అడిషనల్గా ఉంటే ఉండొచ్చు. అది పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు. కాకపోతే ఇక్కడ ₹1000 దొరికే బ్రాండ్ అక్కడ 2000కి దొరుకుతుంది, 2500కి దొరుకుతుంది అనేది చాలా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ నుంచి అవన్నీ కూడా చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ పాత లైసెన్సింగ్ విధానంలోకి వెళ్తే ఏంటంటే ఇక్కడ లిమిటెడ్గా ఎక్కడెక్కడో సెలెక్ట్ చేసి పెట్టినటువంటి వైసీపీ చేస్తున్న వాదన కూడా అదే. మీరు మళ్ళీ లైసెన్స్ లేవగానే దానికి అనుబంధంగా బెల్ట్ షాపులు వస్తాయి అనేటువంటి ఆ విషయంలో గవర్నమెంట్ ఎటువంటి సిస్టమ్స్ని అమలు చేయాలనుకుంటుంది, దాన్ని ఏ విధంగా నియంత్రించాలి. మళ్ళీ గుడి బడి తేడా లేకుండా ప్రతి చోట మద్యం అది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ ఆరోగ్యాన్ని ఛిద్రం చేస్తున్నటువంటి బ్రాండ్లను నిర్మూలించడం, ఏకఛత్రాధిపత్యంగా ప్రభుత్వం కొంతమందిని ప్రోత్సహించే విధంగా సొంత బ్రాండ్లు తయారు చేసి జనం పైన రుద్దడం, ఈ 2 విధానాలు రూపుమాపాలి ఫస్ట్. సో అది ప్రయారిటీ. రెండవది అన్ని చోట్ల అమలవుతున్నటువంటి విధానాన్ని అమలు చేసేటువంటి క్రమంలో బెల్ట్ షాపుల పేరుతో మళ్ళీ మద్యం స్వైర విహారం చేయకుండా ఎలాంటి నియంత్రణలు తీసుకోవాలనేటువంటి అంశం పైన కూడా ప్రభుత్వం కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు తీసుకుంటామని మినిస్టర్ కొల్లు రవీంద్ర అనౌన్స్ చేశారు. సో అది ఏ విధంగా అమలు చేస్తారనేది కూడా ఒకటి ఉపశమనం కలిగేది ఏంటంటే మద్యం కోరుకునే వాళ్ళకి సంబంధించి కొంత ఆరోగ్యం పైన ప్రభావం తక్కువ చూపించేటువంటి బ్రాండ్లు కనిపిస్తాయి. ఏదైనా మద్యపానం హానికరం అన్న విషయం తెలుసుకోవాలి, దాని పరిస్థితిని బట్టి దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకోవాలి. ఎందుకంటే అంతకంటే మనం ఎక్కువ చెప్పలేం, వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి, దానికి సంబంధించి అంత అవగాహన ఉన్న వాళ్ళే కాబట్టి. బట్ గవర్నమెంట్ మాత్రం విచ్చలవిడిగా గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రం కత్తి మీద సాములాగా కనిపిస్తుంది. రైట్ సార్. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన కొత్త బ్రాండ్లను కాకుండా అంతకుముందు 2019కి ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు జనరల్గా ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో ఇప్పుడు జనరల్గా తెలంగాణలో దొరికేటువంటి నార్మల్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మరలా ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులలో అమ్మేటువంటి విధంగా ప్రణాళిక రచిస్తున్నారు. అది October 1 నుంచే ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.